ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాం వివిధ సబ్జెక్టుల మీద. అంటే పాలిటీ మీద చేసుకున్నాం ఒక 4 వీడియోస్, అలానే హిస్టరీ మీద దగ్గర దగ్గర 6 వీడియోస్ చేసుకున్నాం చాప్టర్ వైజ్గా వెళ్తూ. అలానే కరెంట్ అఫైర్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు జీకే మీద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఒక వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. ఇవి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ అవనివ్వండి, అలాగే కోర్టుగా అవనివ్వండి, లేదా డిఎస్సి ఎగ్జామినేషన్స్ అవనివ్వండి, ఇలా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే జీకే జీకే మీద కొన్ని క్వశ్చన్ అడుగుతుంటాడు అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జీకేలోనే ఇచ్చేది తక్కువ అవ్వచ్చు, అంటే వీటి మీద స్కోరింగ్ అనేది తక్కువ అవ్వచ్చు, కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాబ్ కొట్టాలంటే ప్రతి మార్కు కూడా మనకి అత్యంత ముఖ్యమైనది అనమాట. అందుకు వాటిని దృష్టిలో పెట్టుకొని మోస్ట్ యాక్యురేట్ క్వశ్చన్స్ వివిధ లాస్ట్ టైం కానివ్వండి, ఇటీవల కానివ్వండి, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జీకే క్వశ్చన్స్ ఏవైతే అడిగాడో వాటిని ఎక్కువ ఏవైతే రావడానికి అవకాశం ఉందో వాటి మీద ఒక వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తక రచయిత ఎవరని అడిగారు అనమాట. అంటే ఎవరంటే అరుంధతి రాయ్. అలానే క్రింది వాటిలో చిలీ కరెన్సీ ఏది అంటే చిలీ కరెన్సీ పేసో అనమాట. అలాగే అహ్మదాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది అంటే సబర్మతి అనమాట. 4వ క్వశ్చన్ చూడండి, బెంగాల్ టైగర్ నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి చెందింది అంటే బాంధవ్గర్ నేషనల్ పార్క్ అంటారు అనమాట ఈ బెంగాల్ టైగర్ నేషనల్ పార్క్. అలానే ఏ నగరాన్ని తూర్పు స్కాట్లాండ్ అని పిలుస్తారంటే షిల్లాంగ్, మేఘాలయ. భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల్లో అయినా షిల్లాంగ్ని, మేఘాలయ అని తూర్పు స్కాట్లాండ్ అని పిలుస్తారంట అనమాట. అలానే ఫోర్ట్ బ్లేయర్ పోర్ట్ ఎక్కడ ఉందంటే అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉన్నాయన్నమాట. అలానే భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్ అనమాట. అలాగే మనిషి ఒక సామాజిక జంతువు అని ఎవరన్నారంటే అరిస్టాటిల్ అన్నారనమాట. 8వ క్వశ్చన్. అలా 9వ క్వశ్చన్ చూసుకుంటే పార్లమెంట్కి తల్లి అని ఎవరిని పిలుస్తారంటే బ్రిటిష్ పార్లమెంట్ అనమాట. పార్లమెంట్కి తల్లి అని ఎవరిని అంటారంటే బ్రిటిష్ పార్లమెంట్ని అంటారు అనమాట. అలానే చూసుకుంటే 10వ క్వశ్చన్ చూసుకుంటే మానవ హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. దీన్ని డిసెంబర్ 10వ తేదీన జరుపుకుంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 10నే ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు అనమాట. అలాగే భారతదేశంలో మహాత్మా గాంధీ తన మొదటి బహిరంగ ప్రసంగం ఎక్కడ చేశారంటే వారణాసిలో చేశారనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అలానే భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ వాటర్ ఎక్కడ ఉందంటే ముంబై అంటే మహారాష్ట్రలో అనమాట. మహారాష్ట్రలో ముంబై దగ్గర ఉన్న వాడరేవ్ని జవహర్లాల్ నెహ్రూ వాడరేవ్ అంటారు అనమాట. అలానే భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంతనంటే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయన్నమాట. 8 వాటి సంఖ్య. అలానే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 2000 సంవత్సరాలు అనమాట. ఛత్తీస్గఢ్ స్టేట్ అనమాట. అలా చూసుకుంటే మనకి 15వ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కాండ్లా వాడరేవ్ ఉందంటే కాండ్లా పోర్ట్ అనేది గుజరాత్లో ఉందన్నమాట. ఏ రాష్ట్రం అంటే గుజరాత్. అలాగే హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించింది అనమాట హార్న్బిల్ ఫెస్టివల్. అలాగే 17వ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశపు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే ఆగస్ట్ 29వ తేదీన అనమాట. అంతా ధ్యాన్చంద్ జ్ఞాపకార్థం అనమాట. అలాగే లోహో ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అంటే మేఘాలయ. లాహో ఏ రాష్ట్రానికి చెందిందంటే 18వ క్వశ్చన్. అలాగే 19 చూసుకుంటే ఏ నగరాన్ని సరస్సుల నగరం అంటారంటే ఉదయపూర్ని అంటారు అనమాట, సరస్సుల నగరం అని. అలాగే హిందీ దినోత్సవం 20వ క్వశ్చన్ ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 14 అనమాట. ఇది ఫ్రెండ్స్ టాప్ మోస్ట్ జీకే బిట్స్ అనమాట. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆడడానికి ఆస్కారం ఉన్నాయన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.